అలానే నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్గా మారుతాయి అని చెప్పాలి. ఇక్కడ ప్రస్తుతం కనుక జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలిస్తే 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఎలా ఉండబోతుంది అంటే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ సాయంత్రం 5:21 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతూ ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి అనుకూలత అంటే వ్యాపారపరమైనటువంటి అనుకూలత కలుగుతుంది. భాగస్థుల మధ్య అవగాహన పెరుగుతూ ఉంటుంది. చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి వాతావరణం అత్యంత అనుకూలంగా ఆహ్లాదకరంగా మారుతూ ఉంటుంది. బంధుమిత్రుల యొక్క కలయికతో విశేషమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి విధంగా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి విధంగా ఉంటారు 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు. కానీ 13వ తేదీ సాయంత్రం 5:21 నుంచి 16వ తేదీ ఉదయం 5:46 వరకు ఉండేటటువంటి సమయం కొద్దిగా ఒడిదుడుకుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలలో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ప్రయాణపరమైన సమస్యలు కొంచెం ఎక్కువగా కలిగే అవకాశాలు అనేటటువంటివి జాతకం ప్రకారం కనిపిస్తూ ఉంటాయి. అష్టమ చంద్ర దోషం యొక్క ప్రభావంతో చాలా సున్నితమైనటువంటి దశగా మారుతుంది. ప్రధానంగా ఆరోగ్యపరంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. మానసికమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మాట్లాడేటటువంటి మాటల వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. రహస్య శత్రువులు కూడా పెరిగిపోతూ ఉంటారు. కొన్ని వెన్నుపోటు లాంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కానీ ఆధ్యాత్మికంగా జీవితాన్ని మార్చేసేటటువంటి ఒక గొప్ప దశగా ఇది మారబోతుందని చెప్పాలి. ఇక్కడ ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఇక్కడ మీరు మంగళవారం రోజున ఎరుపు రంగు పూలతోటి కనుక ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. దానితో పాటు శివనామస్మరణ చేయటం, ఓం నమః శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మంత్ర జపాన్ని చేయటం వల్ల కూడా చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ఒక రకంగా చెప్పాలంటే 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఉండేటటువంటి చిన్న చిన్న ప్రతికూలతలు 16వ తేదీతో తొలగిపోతాయి. 16వ తేదీ ఉదయం 5:46 నుంచి ఇక 18వ తేదీ సాయంత్రం 4:36 వరకు ఉండేటటువంటి సమయంలో వేస్తే 1000 రూపులుగా పట్టిందంతా బంగారం అనేటటువంటి విధంగా బ్రహ్మాండమైనటువంటి ఆశాజనకంగా మారుతుందని చెప్పాలి.